గుడ్ మార్నింగ్. హౌ ద హెల్ ఆర్ యూ? ఏం జరుగుతుంది సార్? అందరూ ఈ సృష్టి నేను చెప్తున్నారు సార్. ఎవరు? మానవులు సార్. ఏడ్చారు నోర్మి. ఏంది ఈరోజు స్పెషల్ సార్? ఈరోజు నాకు అవకాశం ఇస్తేనే ప్రాంక్ చేస్తా సార్. ఏం ప్రాంక్? వినాయక చవితి చందా సార్. నీ ఐడియాలు సందాలు తీసుకునే ఫేస్లో ఉందరా మంది. అడిగా సార్ ప్రాంక్. ఓకే చెయ్యి, సరిగ్గా చేయకపోతే ఊరుకోను. నీకే అవకాశం ఇస్తున్నా. మొత్తం డైలాగ్స్ అన్నీ ఇక మా బాలరాజు ప్రాంక్ అంట. ఎటు నా వీడియోలు ఎవరు చూడలేదు కాబట్టి ఈరోజు బాలరాజుకి తన పర్ఫార్మెన్స్ మొత్తం. ఓకే కానీరా. గణపతి బప్ప మోరియా. హలో అన్నా, మేము కూకట్పల్లి బాల గణేష్ అసోసియేషన్ కి వెళ్ళి మాట్లాడుతున్నాం. అన్న ఎట్లున్నారు? బాగున్నా అండి. మీరే అయ్యే చందా కోసం ఫోన్ చేసి ఉంటాం అన్న. ఫోన్ లో కూడా చందా అడుగుతున్నారు ఈ మధ్య మీరు? ఈ మధ్య మొదలైందిలే. అయినా నేను కుక్కట్పల్లిలో లేం కదండి ఇప్పుడు. అంటే మీరు ఇచ్చిన చెక్కు కూకట్పల్లిలోనే ఉన్నది కదా అన్న. చెక్క మీరు ఎప్పుడు ఎవరు చెక్ చెప్పలేదు? ఎవరు బాబు నువ్వు? ఏమే అన్న, నిన్న మేము గణేష్ మండపాన్ని పెట్టాలని ఫ్రెండ్స్ అందరం డిసైడ్ చేసుకుంటుమి. మీ అబ్బాయి వినోద్ ఉన్నాడు కదా, 2 లక్షల డొనేషన్ ఇచ్చిండు అన్న. వినాయక చవితి చందా రాసిండు, చెక్ ఇచ్చిండు. అది మేము బ్యాంకు పోతే బ్యాలెన్స్ లేదు, ఒకసారి మీతో మాట్లాడరు అని చెప్పిర్రు. ఆ పోరగాన్ దగ్గర ఇప్పుడు నెంబర్ తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాం అన్న. వాడు 2 లక్షలు చెక్ ఇవ్వడం ఏంటి? వాడు చదువుకోవడానికి బెంగళూరులో ఉన్నాడు అన్నాడు. మేము బెంగళూరులో బొమ్మ కొన్నికి పోయినప్పుడు పరిచయం అయింది అన్న. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. బొమ్మ కొట్టడానికి పోయినప్పుడు పరిచయం మీరు ఎక్కడ? బెంగళూరులా. అయినా 2 లక్షలు చెక్ ఇస్తే మీరు ఎట్లా తీసుకున్నారు చెక్కు? ఏ తమ్ముడు, చెక్ ఇచ్చినావు మాట్లాడు. డాడీ దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చంద రాసిన డాడీ నీ పరువు పోద్దని. అరే చెక్ బుక్ ఎక్కడ తీసుకున్నారా? డాడీ అప్పుడు ఒక చెక్ ఇచ్చినావు కదా డాడీ, డిపాజిట్ చేయమని. ఆ చెక్ ఇచ్చిన డాడీ ఇజ్జత్ మ్యాటర్ డాడీ, ఇచ్చే డాడీ. అరే నీకు ఏమైనా బుద్ధి ఉంటుందా? అది కాదన్న, బొమ్మ కొనాలి. అరే ఆగరా బాబు. నో యూస్. వాడు విండండి. ఒరే నాయన చెక్కిందే బొమ్మ పోతుంది 600 బొమ్మలు కట్టడానికి 2 లక్షలు ఏంట్రా? అకౌంట్ లో. నువ్వు చెక్ చెప్పు. మరి 2 లక్షలు ఎట్లా రాసిరు సార్ మీరు? అరే వినోద్, ఎవరిని అడిగి రాసిచ్చారా చెక్? మా డాడీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి డాడీ దగ్గర, అట్నే అంటాడు. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. నా ఇది కాదు. పంపుతలేరు డాడీ డబ్బులు ఇచ్చాడు దాకా. ఏంటి పంపట్లేదు వాళ్ళకి ఫోన్? అన్నా ఇది పంపరు. ఇక్కడ అరెస్ట్ చేస్తాం మీ అబ్బాయిని. కాదు, మనము ఇది 2వ వార్షికోత్సవం అన్నట్టు, మనకి 2nd యానివర్సరీ ఇది. మీరు చందాలు అడిగితే తీసుకున్నా కూడా తీసుకోవడానికి కూడా ఒక న్యాయం ఉండాలి. వచ్చిండ సైంటిస్ట్. ఒక 500 1000 ఒక మహా అయితే 2000 తీసుకుంటారా అండి? సరే వాడు బుద్ధి లేకుండా 2 లక్షలు చెక్ ఇవ్వడము, మీరు దాన్ని తీసుకెళ్ళడం, బ్యాంక్ లో వేయడము. ఏమో మా 1000-2000కి పెప్పర్మెంట్ బిల్లులు కూడా రావండి. ఎంత వలుకువాడు ఉన్నది, ఎంత చిట్టి వ్యాపారం చేస్తాడు, అది ఇది అని. మొన్నే బోనస్ పడ్డది, ఇచ్చాయి కదా డాడీ. ఇస్ ఇట్ ట్రూ భవానీ? నీ కష్టపడి నీ బోనస్ చేసుకుంటే వాళ్ళు ఎవరికి చెప్పడం ఏందిరా? ఇంకా గణేష్ చందా అని చెప్పి మెల్లగా జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో. నువ్వు ఆగరా బాబు. మీరు ఏమన్నా పెట్టుకోండి కానీ ఆ చెక్ తీసుకొని వాడి ఇంటికి పంపించండి. నేను వాడి దగ్గర ఒక 500 1000 తెచ్చి పంపిస్తా. మరి హెవీ అమౌంట్ ఏమో బాబాయ్. పర్వాలేదా? తీసుకోండి. నువ్వు అంటే ఫోన్ పే లో నాది బ్యాలెన్స్ తీసి పంపిస్తాను. చూడు నాన్న, 616 రూపాయలు ఉన్నాయి అకౌంట్ లో. డబ్బులు లేవు. ఏం కాదన్నా, ఇప్పుడు మేము బయట వడ్డీకి తెస్తాం. అది ఇంకా బుద్ధి ఉందా నీకు? ఏం కదా 616 రూపాయలు ఉన్నాయా అంటే ఏం కదా అంత పెట్టి? బావిలో పడితే ఏదొచ్చు, చెరువులో పడితే ఒట్టుకురావచ్చు, కానీ బోర్లో పడ్డట 600 ఉన్నాయంటే బయట వడ్డీ తీసుకొస్తారా? నాకు. అట్లా మన మీ అబ్బాయితో డిస్కస్ చేసినప్పుడు మా ఇంట్లో మా మమ్మీ నగలున్నాయి, ఇది ఎత్తా అన్నాడు. చాలా పాపంరా. చాలా పాపంరా. ఎవడు వాడా? డాడీ అరే ఏం తీసుకెళ్ళేవరా ఇంట్లోంచి? ఎవడరా వాడికి మాట ఇవ్వడం ఏందిరా నువ్వు? ఆభరణాలు ఇస్తా, చెక్ ఇస్తానని. ఇజ్జత్ మ్యాటర్స్ డాడీ. ఏం చేద్దాం రా? నువ్వు సంపాదించి నువ్వు ఇవ్వరా? నా పైసలు ఇవ్వడం ఏంటి? ఏదో పోరగాడు అట్లా చెప్పిండ్లే గానీ, ఏదో ఒకటి తేండి. 2 లక్షల నగల
మనం అయిపోగానే నిమజ్జనం అయిపోగానే ఇచ్చేస్తాం మీకు. కాదు డాడీ, నువ్వు ఇస్తావని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసి